అర్చకులు తిరగబడినటువంటి ఉదంతం, అర్చకుడు పోరాడినటువంటి ఉదంతంలో చివరికి విజయం సాధించారు. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు రమణ మీద టీడీపీ నాయకులు కుట్రలు బెడిసికొట్టినట్టు సాక్షి రాసుకొచ్చింది. ఆయన ఎలాగైనా ఆలయం నుంచి తరిమేయాలని, ఇందుకోసం స్థానికులతో ఆయనపై నిందలు వేయించాలని ప్రయత్నించినా విఫలమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ అర్చకుడు రమణని అక్కడి నుంచి తరిమేసి ఆలయాన్ని హస్తగతం చేసుకోవాలని పన్నాగం పన్నారు. ఇందుకు నిరసనగా రమణ జిల్లా కలెక్టరేట్ ఎదురు సోమవారం నుంచి నిరాదీక్ష పెట్టారు. మంచులో తడుస్తూ చల్లో వణుకుతూనే దీక్ష కొనసాగించారు. ఆయనకు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు పలువురు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. అయితే పోలీసులు బుధవారం తెల్లవారుజామున దీక్షను భగ్నం చేసి రమణను పోలీసు వాహనంలో తీసుకొచ్చి సింగనమల ఆలయంలో వదిలేశారు. అయితే విషయం టీడీపీ నేతలకు తెలిసి స్థానికులతో అర్చకుడిపై నిందలు వేయించాలని తమ కుట్రలకు పదును పెట్టారు. ఉపాధి హామీ పథకం మేట్లను పురమాయించి సమావేశం ఉందంటూ కూలీలను రామాలయం దగ్గర పిలిపించారు. వాళ్ళకి అక్కడే అల్పాహారం ఏర్పాటు చేశారు. టీడీపీ మండల నాయకులు వచ్చి దుర్గాంజనేయ స్వామి అర్చకులు సరిగ్గా పూజలు చేయడం లేదు, అందరం గుడి వద్దకు వెళ్దామన్నారు. తమ్ముళ్ళ కుట్ర తెలుసుకున్న కూలీల్లో చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో టీడీపీ నాయకులు వాళ్ళ అనుచరులు మాత్రమే ఆలయం వద్ద సమావేశం నిర్వహించారు. అర్చకుడు గుడిలో పూజలు చేసుకోవచ్చని, ఆలయ అభివృద్ధికి మాత్రం తామే చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని వాళ్ళు తాము తేల్చుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఆలయం విషయంలో నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ వారేనని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. సింగనమలలో బుధవారం వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు పూలప్రసాద్, ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ఎన్వి నారాయణ, దుర్గాంజనేయ స్వామి ఆలయ పాత కమిటీ సభ్యులు జల్లి శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ వంశపారంపర్యంగా ఎన్నేళ్ళు అర్చకత్వం చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న వాళ్ళ మీద వేధింపులకు పాల్పడడం తగదన్నారు. అలాగే అర్చకుడు రమణకు అండగా ఉంటామని చెప్పి బ్రాహ్మణ సేవా సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ కూడా తేల్చి చెప్పారు.